నకిలీ ధృవీకరణ పత్రాలతో ప్రజలను అధికారులను మోసం చేసి ఓ మహిళ ఏకంగా సర్పంచ్గా గెలుపొందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో చోటు చేసుకుంది. కాటారం మండలం గుండ్రాత్పల్లికి చెందిన మహిళకు రేగొండ మండల రెవెన్యూ అధికారులు గాండ్ల బీసీ కుల ధృవీకరణ పత్రం జారీ చేయడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. కాటారం మండలం గుండ్రాత్పల్లి గ్రామ సర్పంచ్ పదవిని బీసీ జనరల్కు కేటాయించగా అదే గ్రామంలోని గాండ్ల రెడ్డి కులానికి చెందిన తోటపల్లి సావిత్రి బీసీ కుల ధృవీకరణ పత్రం కోసం రేగొండ తహసీల్దార్ కార్యాలయానికి దరఖాస్తు చేశారు. అప్పటికే అధికారులు సిబ్బందితో కుమ్మక్కైన సావిత్రి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూర్ నగర్ మీసేవ కేంద్రం నుంచి డిసెంబర్ 1న దరఖాస్తు చేశారు. ప్రణాళిక ప్రకారం డిసెంబర్ 2న గాండ్ల బీసీబీ కులం కింద పత్రం జారీ అయింది. ధృవీకరణ పత్రంతో గ్రామం నుంచి సర్పంచ్గా నామినేషన్ వేసి 89 ఓట్ల మెజార్టీతో సావిత్రి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఓటమి పాలైన సర్పంచ్ అభ్యర్థి ముకుందం సమాచార హక్కు చట్టాన్ని వినియోగించి రెవెన్యూ అధికారుల భాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు. సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేశారు. తప్పుడు ధృవపత్రంతో సర్పంచ్గా పోటీ చేసిన తోట సావిత్రిని సస్పెండ్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. గుండ్రాత్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేశాను. బీసీగా వాళ్ళు ఓసీగా స్థానికులు అంటాను. ఆమె రెడ్డిగా నెఫరెన్స్ ఉంది వ్యక్తి. ఆమె పోటీ చేశాను. పోటీ చేసిన తర్వాత నామినేషన్ రోజు మేము అక్కడ పోయి కంప్లైంట్ దరఖాస్తు ఇస్తే వాళ్ళు మాకు రెస్పాండ్ కాలేదు. ధర్నా చేస్తా అంటే ఒక రిసీవ్ కార్డు వచ్చారు. ఆ నుండి మళ్ళీ తహసీల్దార్ గారికి ఎలక్షన్ ముందు తహసీల్దార్ గారికి దరఖాస్తు ఇచ్చాను. వాళ్ళు మళ్ళీ మాకు రిసీవ్ ఎప్పుడంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనకు మా ఆఫీస్ నుంచి ఎలాంటి సమాచారం ఏమి ఇవ్వలేదని చెప్పి ధృవీకరణ పత్రాన్ని మాకు ఇచ్చారు. ఆ తర్వాత ఆమె ఆధార్ కార్డు మాకు దొరికింది. ఆధార్ కార్డుతో దొరికి మీ సేవలు చూపిస్తే ఆమె ఎక్కడ రేగొండ తహసీల్దార్ అక్కడ తీసినట్టుగా మాకు తెలిసింది. ఆడికి పోయిన తర్వాత ఆమె మాట్లాడి చూసి ఇక్కడ జరిగితే నాకు చూడకుండా జరిగింది. ఎవరు మా ఆఫీసులో చేశారు. అలా నేను చర్య తీసుకొని వాళ్ళకు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తానని చెప్పి ఆమె చెప్పింది. 2 రోజులు మొత్తం ఆమె మీద ఎలాంటి చేసిన ప్రకారంగా రాసి ఇస్తామని చెప్పి ఉదాహరణ ఇస్తామని చెప్పి ఆమె చెప్పింది. ఇప్పుడు మేము ఇచ్చిన దరఖాస్తు గారికి కలెక్టర్ గారికి అందజేసినప్పుడు ఈరోజు ఆయన తీసుకొని దీన్ని చూసి నేను దీనికి రద్దు చేస్తానని కలెక్టర్ గారు మాకు చెప్పాను. దీనిపై రేగొండ తహసీల్దార్ శ్వేతను వివరణ కోరగా తప్పు జరిగిన విషయం వాస్తవమేనని, తన ప్రమేయం లేకుండా డిజిటల్ సైన్ను ఫోర్జరీ చేశారన్నారు. 4 సిబ్బందిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సైతం చేయడం జరిగిందని తెలిపారు. ఈ విషయంపై విచారణ జరుగుతుందని, త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. దీంతో రెవెన్యూ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేగొండ మండల ఆఫీస్లో 3rd రోజు మాకు ఓరల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. కాటారం మండల్ గుండ్రాపల్లి విలేజ్లో తొట్లపల్లి సావిత్రి రెడ్డి గాళ్ళ సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసి రేగొండలో తీసుకున్నట్టు మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే వెంటనే మేము దాన్ని వెరిఫై చేయడం జరిగిందండి. మంజూర్ నగర్ మీ సేవా సెంటర్ ద్వారా అప్లై చేసినట్టుగా ఉంది. సిటిజన్ లాగిన్ నుండి అప్లై చేశారు. సిటిజన్ లాగిన్ నుండి ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయకుండా లేబర్ కార్డ్ ఎంటీ ఫామ్ అప్లోడ్ చేసి సర్టిఫికేట్ కోసం అప్లై చేశారు. మా ఆఫీస్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో తెలియదండి. ఇదైతే నా దృష్టిలో కూడా లేదు. వేరే వాళ్ళు ఎవరు మా ఆఫీస్ వాళ్ళు స్టాఫ్ రెడ్డి గాళ్ళ సర్టిఫికేట్ని వాళ్ళకి అప్లోడ్ చేశారు. దీనిపై ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ రిపోర్ట్ రాగానే మేము మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాం. నేమ్స్ అంటే ఇక్కడ 4 జీపీఓలు, ఆర్ఐ, జూనియర్ అసిస్టెంట్లు వీళ్ళందరికీ కూడా మెమోలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సంజాయిషి ఇవ్వడానికి సంజాయిషి ఇచ్చారు వాళ్ళు చేయనట్టుగా. దీనిపైన ఇంకా ఎంక్వైరీ నడుస్తుందండి. ఎంక్వైరీ అయిపోయినాకనే మళ్ళీ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం. తొట్లపల్లి సావిత్రి, కాటారం మండలం, గుండ్రాపల్లి విలేజ్ అంతవరకే తెలుసండి. మీ సేవా సెంటర్ ఆమె మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుతుందండి. వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. వాళ్ళు కూడా వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. ఎఫ్ఐఆర్